అది యాక్సిడెంటే అయితే యాక్సిడెంట్ చేసింది ఎవడు? మొదటి ప్రశ్న. ఈ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? లారీ వాళ్ళు గుద్దారా, ట్రాక్టర్ వాళ్ళు గుద్దారా, ఆటో వాళ్ళు గుద్దారా? సీసీటీవీ ఫుటేజ్ లో యాక్సిడెంట్ జరిగిన దృశ్యం ఎందుకు కనబడలేదు? ఒకటి. రెండవది, ఎక్కడైతే ప్రవీణ్ పగడాల గారు, నన్ను కొన్ని పాయింట్స్ చెప్పనివ్వండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయి పడిపోయి ఉన్నారో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన చోట చూస్తే ప్రవీణ్ పగడాల గారి మీద 4-5 కలిపితే గానీ లేపలేని ఆయన బుల్లెట్ కాళ్ళ నుంచి తల వరకు పెట్టుంచారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, కానీ తోలుకొని వెళుతున్న బండిని మీద పట్టుకొని చచ్చిపోయినటువంటి వ్యక్తిని ఇంకెక్కడ హత్య చేసిన వారికి ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే చంపబడ్డారో అక్కడ చంపబడ్డారా, లేకపోతే వేరే ఎక్కడైనా చంపి అక్కడికి తీసుకొచ్చి పడేశారా, లేకపోతే అక్కడ ఏం జరిగిందో పోలీసు వారు, గౌరవనీయులైన పోలీసు వారే చెప్పాలి. చనిపోయిన ప్రవీణ్ పగడాల వెనకబడిన కులానికి చెందిన వాడనా? ఆ జీవితానికి విలువ లేదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత జరిగితే వాడు చచ్చాడు నెక్స్ట్ నువ్వే అంటే అని నేను చెప్తా ఉన్నా. అరే బాబు, నాకు బతుకంటే ఆశ లేదు, చావంటే భయం లేదు. ఇవాళ వస్తే రేపటికి 2 నాకు నా ఇంటికితో బరాబర్ మీరు చెప్తే ఇంతకంటే ఏం చేయగలుగుతారు నన్ను? నేను వాళ్ళ సవాల్ చేస్తా ఉన్నా. రాజమండ్రి నుంచి ఒక్కడనే ఖమ్మం వెళ్తా, నా కొడకల్లారా మేర్చేయండి రా, చేతులు నరక్కపోతే పేరు పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రావాలా? పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత నిద్రపోయే సింహాలు లెగిస్తే ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాలకు చూపెడతాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.